I have decided to follow Jesus. బాగుంటుంది కదా ఈ పాట. నేను కూడా ఒక డెసిషన్ తీసుకున్నాను. నో టర్నింగ్. ఎంతమంది నో టర్నింగ్ చెప్పడం కష్టం కదా కదా. నేను ఎప్పుడు మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతా కదా, సింపుల్ క్వశ్చన్సే అడుగుతుంటాను ఎప్పుడు. మీరు అందరూ ఆన్సర్స్ ఇవ్వాలి. మీకు కొంచెం ఆకలి అవుతున్నా కూడా, అంటే కొంచెం బిస్కెట్స్ తీసుకున్నారు కదా, ఇంకా బిస్కెట్స్ కావాలన్నా ఇస్తాను నేను. ఎవరైనా ఆకలి వాళ్ళ చేతులు ఎత్తండి ఇస్తాను. ఫుడ్ వచ్చేలోపు నేను చెప్పాగా నేను తీసుకుంటాను మిమ్మల్ని. ఓకే, న్యూ ఇయర్ అందరు సెలబ్రేట్ చేసుకున్నారా? ఓకే, న్యూ ఇయర్ సందర్భంగా డెసిషన్స్ ఏమైనా తీసుకున్నారా? డెసిషన్స్ ఏం తీసుకోలేదా? ఎవరైనా తీసుకున్నారా? ఎవరైనా తీసుకున్నారు? మిమ్మల్ని ఏ డెసిషన్ తీసుకున్నామని అడగను. అక్కడ మీరేం భయపడాల్సిన పని లేదు. నేను ఎప్పుడు ఒక డెసిషన్ తీసుకుంటుంటాను. ఆ వరకు నేను లాస్ట్ ఇయర్ కూడా చెప్పింటా ఇదే మాట. నేనేదో ఒక డెసిషన్ ఎప్పుడు తీసుకుంటా. ఏ డెసిషన్ తీసుకోకూడదని తీసుకుంటా. ఎప్పుడు కూడా ఏ డెసిషన్ ఉండదు నాకు. ఎందుకంటే ఒకప్పుడు తీసుకునేవాడిని తెలియని రోజుల్లో. తీసుకున్న మొదటి రోజే ఒక్కోసారి ఆవేశపడి తీసుకుంటాం, రెండో రోజు ఏముండదు. మన డెసిషన్స్ అలా ఉంటాయి. అయితే లైఫ్లో మనము ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఎవరు చెప్పినా చెప్పకపోయినా కొన్ని డెసిషన్స్ అయితే మనం తీసుకుంటుంటాం. ఓకేనా? లైఫ్లో ఎవరు చెప్పినా చెప్పకపోయినా కొన్ని డెసిషన్స్ అయితే మనం తీసుకుంటాం. ఇది కరెక్టా కాదా? ఇది కరెక్ట్. న్యూ ఇయర్ రోజు, క్రిస్మస్ రోజు, మన బర్త్డే రోజు కాకుండా కొన్ని సందర్భాల్లో కొన్నిసార్లు డెసిషన్స్ తీసుకుంటాం. తీసుకుంటారా? ఎటువంటి డెసిషన్స్ తీసుకుంటారు జనరల్గా? ఎడ్యుకేషన్ సంబంధించి డెసిషన్ తీసుకుంటారు. ఏమని తీసుకున్నావు రవితేజ? మామూలుగా స్టడీ గురించి తీసుకున్నావా? అదే ఏం తీసుకున్నావు? బాగా చదవాలని తీసుకున్నావా? ఏ కోర్స్ చేయాలనేది డెసిషన్ ఒకటి తీసుకుంటాం. ఇంకేం తీసుకుంటారు? ఇటువైపు ఎవరైనా చెప్తారా? మమ్మల్ని అడగొద్దన్నా మేము ఇంతే ఉంటాము, మీరు చెప్పింది వింటాము అంటారా? మీరు చెప్పండి అమ్మాయి. వాళ్ళు చెప్తే ఏ గుజ్జనగూడలో సుమా రాలేదా? అరే నా చెప్పలేదు అసలు. మీరు ఎంత పని చేశారు. సరే, సుమా ఒక డెసిషన్ తీసుకుంది. ఓకే, సరే మీరు చెప్పండి. దేని గురించి మీరు ఎప్పుడు ఏ డెసిషన్ తీసుకోలేదా? ఏది? సరే, ఎడ్యుకేషన్ గురించి ఒక డెసిషన్ తీసుకుంటా. ఇంకా వేటి గురించి తీసుకుంటారు? ఇంకా ఏం మెల్విన్? మార్నింగ్ ఇక్కడికి రావాలా వద్దా అని కానీ బాగా ఆలోచించుంటావు కదా. వస్తే ఏ రేంజ్లో మైండ్ తింటారు వీళ్ళు? నిజం చెప్పండి. అదే కదా ఫస్ట్ మనం ఆలోచించేది. చప్పట్లు కొట్టించారు, ముందు నిలబెట్టారు, చప్పట్లు కొట్టారు, అందరూ బాగానే ఉంది. మైక్ దగ్గరకు వచ్చి పాట పాడమన్నారు. అంతే కదా. ఇలాంటివి ఏమన్నా అనుకోని జరుగుతాయని భయం మీద డెసిషన్స్. సరే, ఇంకేం తీసుకుంటున్నాం మనం డెసిషన్స్? ఇంకేం చెప్పదలుచుకోలేదా? నువ్వేం డెసిషన్ తీసుకున్నావు తమ్ముడు? నువ్వేం తీసుకోలేదా? నన్ను అడగకుంటే కావాలనుకుంటున్నావా? సరే, మీరేం చెప్పకపోతే ఇంకా నేను చెప్పాలి. ఎందుకంటే నాకు కూడా ఆకలి అవుతుంటుంది కదా, నేను కూడా క్లోజ్ చేస్తే నాకు బెస్ట్ కదా. సరే, ఇప్పుడు లైఫ్లో చాలా చాలా అద్భుతమైన డెసిషన్స్ మన వరకు మనం తీసుకుంటూ ఉంటాము. కొన్నిసార్లు అవి సక్సెస్ అవ్వచ్చు, కొన్నిసార్లు అవి సక్సెస్ కాకపోవచ్చు. కానీ ఏదో ఒక నిర్ణయం అయితే మనం తీసుకుంటూ ఉంటాం. సరే, మీరు ఎట్లాగూ దీన్ని ఎక్కువ దూరం పోనీయలేదు కాబట్టి నేను ఇంకో క్వశ్చన్లోకి వెళ్తాను. ఏమ్మా, నీ పేరేంటమ్మా? నువ్వు గుజ్జనగుండలేగా? ఓకే, నీకు సపోజ్ 100 రూపీస్ నేను నీకు ఇచ్చాను అనుకో. 100 రూపీస్, మిగిలిన వాళ్ళకు కూడా ఇదే క్వశ్చన్. 100 రూపీస్ ఇచ్చాను అనుకో.
ఏం చేస్తావు? టైం తీసుకో, ఏం చేస్తావు చెప్పు. వరుణ్కి కూడా ఇదే క్వశ్చన్. నేను నీకు 100 రూపీస్ ఇచ్చాను అనుకో, ముందు ఇచ్చేసే తర్వాత చెప్తానంటావా? అదన్నా చెప్పు. ఇచ్చాను అనుకో, ఏం చేస్తావు? చూడు, నీకు మీ ఫాదర్ అంత సపోర్ట్ చేస్తున్నాడో వెంటనే నువ్వు మాట్లాడట్లేదని. సరే, మీకు ఒక గిఫ్ట్ ఇచ్చారనుకో, ఏదన్నా సాధించిన తర్వాత గిఫ్ట్ ఇచ్చారు, నేను ఇస్తానంటే వద్దన్నా వద్దా అంటారేమో. గిఫ్ట్ వచ్చిందనుకో, తీసుకుంటారా? ఖచ్చితంగా తీసుకుంటారు కదా. సరే, ఇప్పుడు ఆశీర్వాద చెప్పుద్ది. 20,000 నీకు గిఫ్ట్ వచ్చింది ఇమీడియట్గా, ఏం చేస్తావు చెప్పు? బంగారం. కరెక్ట్ చెప్పావు, బంగారం అంటది. ఎంత వస్తా అంత, దాంతో బంగారం రేట్లు ఏం పెరిగిపోతూ ఉన్నాయి, తగ్గట్లా. ఇప్పుడే కొనుక్కుంటే కొంచెం బెస్ట్, ముందు బంగారం కొనేస్తాం. సరే, మెల్విన్ నీకు 1 lakh వచ్చాయనుకో, ఏం చేస్తావు? వాళ్ళన్న కొనేసాడు. 1 lakh వచ్చాయనుకో, ఏం చేస్తావు? నేను అందరిని అడుగుతా, 1 lakh బిజినెస్ స్టార్ట్ చేసేస్తావా? ఈ చదువేందుకు? రోజు టైంకి వెళ్ళి టైంకి వచ్చి మళ్ళీ ఇంట్లో వాళ్ళు అడిగి ఏం చదివేవరా అని ఇదంతెందుకని డైలీ ఇదంతెందుకు బిజినెస్ పెట్టేస్తాడు. సరే, ఇప్పుడు మనకెవరున్నారు? అన్నా నన్ను మాత్రం చూడొద్దంటారా? చూడొద్దన్నా కూడా నేను చంటిగా అంటే అడుగుతా. చంటి, నీకు 1 crore వస్తే ఏం చేస్తావు? నువ్వు ఇన్వెస్ట్మెంటేనా అనిపించారు ఇద్దరు. కరెక్ట్, ఇన్వెస్ట్మెంట్ చేసేస్తారు. 1 crore వస్తే. మరి 100 crores వస్తే? 100 crores వస్తే ఏం చేస్తారో ఆలోచన వస్తుందా? సడన్గా రావట్లేదా? చూడటం కాదు, మనం ఆలోచించం కూడా కదా అసలుకి. అలా మనం ఎప్పుడో టీవీలో వింటూ ఉంటాం అప్పుడప్పుడు, ఇన్ని వేల కోట్లు, అన్ని వేల కోట్లు కదా. సరే, 1000 కోట్లు వస్తే? 1000 కోట్లు వస్తే ట్యాక్స్ 1000 కోట్లు కట్టేస్తావా? వినయ్ హీరేమాత్ అని గుర్తుపెట్టుకోండి పేరు. 35 years ఏజ్. మన ఇండియా వాడే, అమెరికాలో సెటిల్ అయ్యాడు. మన భారతీయుడు అంటాం కదా, వాళ్ళు అట్టే ఫీల్ అవ్వరు. కెమిస్ట్రీ నోబెల్ ప్రైజ్ ఒక ఆయన సంపాదించాడు, ఇండియా వాడే కానీ అమెరికాలో. ఏంటి ఇండియా వాళ్ళు ఇంత గోల్ చేస్తున్నారు, నేనేదో ఇండియన్ అయినట్టు అన్నాడు. అది మన పేపర్స్లో రావుగా, మన భారతీయుడు మనం అనుకుంటాం. సునీత విలియమ్స్ ఆడుంది చూడు, ఎక్కడుంది? ఇంకా రాళ్ళ కిందికి. మా భారతీయురాలు వాళ్ళకి ఏ ఫీలింగ్ ఉండదు. విలియమ్స్ అని పెట్టుకుందిగా, ఇవేమో క్రైస్తవురాలని మనం కొంచెం ఫీల్ అవుతాం. ఆ వినాయకుడు విగ్రహం పెట్టి రోజు దండం పెట్టుకుంటుంటుంది. పెద్ద ఫీల్ అవ్వమాకండి, ఎవరినో చూసి మనం చొక్కాలు ఇచ్చుకోవాల్సిన పని లేదు, తెలుసుకోండి అంతే. ఈ వినయ్ హీరేమాత్ అనేవాడికి 35 yearsకి 8,000 crores వచ్చాయంట. ఒక 2 వారాల క్రితమే అది జరిగింది. 8,000 crores. ఆడేం చెప్పాడంటే, ఈ 8,000 కోట్లని ఏం చేయాలో నాకు తెలియదు, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. నా గర్ల్ ఫ్రెండ్ కూడా నన్ను వదిలేసింది. వాడు చెప్పిన మాటలు మనం అనుకుంటాం కదా, డబ్బుంటే పరిగెట్టుకుంటూ వస్తారు. ఆడికి వచ్చేది వస్తారు, వచ్చిన తర్వాత ఉంటారన్న గ్యారెంటీ ఏముంది? ఎన్నో సంఘటనలు చూస్తున్నాం కదా. మనకి రీసెంట్ సంఘటన అంటే మనకు తెలిసిన సంఘటన, ఎవరు వాళ్ళు? ఫిల్మ్ స్టార్స్. సమంత ఒక 2-3 సంవత్సరాల క్రితం. రిలేషన్షిప్స్ డబ్బుల మీద బేస్ అవ్వవు, కొంచెం బేస్ అయినట్లు కనపడతాయి కానీ సస్టైన్ అవ్వవు అన్నమాట. డబ్బులు ఎన్నున్నా కూడా కావాల్సింది వేరేది ఉంటుంది. అందుకే లైఫ్లో
లైఫ్లో డెసిషన్ మేకింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ఈ డెసిషన్ మేకింగ్ అనేది తెలియక చాలామంది జీవితాలు ఎలా అవుతున్నాయంటే ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో వాళ్ళు కొట్టుమిట్టాడుతూ సతమతమైపోతూ ఉంటారు. అందుకే మనకి నెల్సన్ ఏడు కనపడలేదు. నెల్సన్ ఇక్కడే ఉన్నావు. ఓ నికోలస్, నువ్వు అక్కడున్నావా? నువ్వు ఇక్కడికి రా, నీ ప్లేస్ ఇది. కమ్, నిదానంగా తిట్టుకుంటున్నా సరే పర్లేదు, నువ్వు ఇక్కడ ఉండాలి. గుడ్ బాయ్ నికోలస్. సరే, ఈ డెసిషన్ మేకింగ్ అనేది సరిగ్గా లేని జీవితాలు, అర్ధాంతరంగా ముగిసిపోయిన జీవితాలు కూడా చాలా ఉన్నాయి. చాలామందికి సూసైడల్ టెండెన్సీస్ ఉంటాయి. సూసైడల్ టెండెన్సీస్ అంటే ఏంటి? ఆత్మహత్య చేసుకుందామని ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎందుకు వస్తుంటాయి ఇవి? నా బ్రతుకు వేస్ట్, నన్ను పట్టించుకునేవాడు ఉండడు, నేను ఎందుకుంటున్నానో నాకే తెలియదు, ఈ ప్రపంచం అంతా అద్భుతంగా ఉంది, ఈ ప్రపంచం అంతా గాల్లో వెళ్ళిపోతా ఉన్నారు, నేను ఒక్కడే భూమి మీద ఉన్నానని ఫీల్ అవుతారు వీళ్ళు. అవతల పరిస్థితి కూడా అదే అని వీళ్ళకి తెలియదు. అటుపక్క పరిస్థితి కూడా అందరూ బయటికి మంచి షర్ట్ వేసుకొని బయటకు వస్తారు, సూపర్గా ఉన్నట్లు ఎదుటోళ్ళకి గెలపడతారు. ఆడి లైఫ్ వాడికి తెలుసు. అలా ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మెయిన్ యూత్లో ఈ మధ్య చిన్ని వాటికి అప్సెట్ అయిపోతున్నారు. ఎంత అప్సెట్ అయిపోతున్నారు అంటే, డాడీ బైక్ కొని లేదంటే ఫ్యాన్ చూసుకోవడమే. మా కాలేజీలో అమ్మాయిలందరికీ బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, నాకే లేరు, నన్ను పట్టించుకోలేదంటే వెలుగుంచి వస్తున్నాడు ఫ్యాన్ వైపు. జరుగుతున్నవా కాదా ఇవి? ఇలాంటి పొజిషన్లో క్రైస్తవులంగా, క్రైస్తవ యువతగా మనం ఎంత ధైర్యాన్ని ఇస్తున్నాం మన పక్కన వాళ్ళకి? మనమే భయపడుతూ, మనమే వాళ్ళల్లో కలిసిపోయి ఇదే రంగుల ప్రపంచం, ఇదే జీవితం అనుకుంటే ఇంకా బయట వాడికి మనమేం చెప్తాము? బయట వాడికి డెసిషన్స్ గురించి మనమేం చెప్తాము? బైబిల్ ఎంతమంది చదువుకొని వచ్చారు ఈరోజు? ఇది నేను ఎప్పుడు అడిగే క్వశ్చనే, మర్చిపోకుండా అడుగుతారు. ఎంతమంది చదువుకొని వచ్చారు ఈరోజు బైబిల్? ఒక్కళ్ళు కూడా చేతులు ఎత్తట్లేదా? అందరూ అంత బైబిల్లోకి వస్తున్నాడు కదా, దాని వరకు భయపడద్దు. ఒక్కళ్ళు. భాష నువ్వు కూడా చదివావా? ఇద్దరు. అభిషేక్ కూడా అంట, ముగ్గురు. మిగిలిన వాళ్ళందరూ మీరు చదవాల్సిన పని లేదు, ఎందుకంటే మీలోనే వాక్యం ఉందిగా. ఇంకెందుకు చదవడం అనుకున్నారా కదా? స్పెషల్గా చదవడం ఎందుకు? ఎడ్వర్డ్ విలియమ్స్ మొన్న ఇక్కడ మీటింగ్స్ జరిగే ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు ఈ బైబిల్ గురించే. జాయ్, నువ్వు కూడా ఇచ్చావు కదా, నువ్వు బైబిల్ చదివావు ఈరోజు. అట్లయితే మనందరికి అదే ఎగ్జాంపుల్. ఏం చెప్పాడంటే, వర్షం పడతా ఉందంట. వర్షం పడతా ఉంటే ఒకడు గొడుగు వేసుకొని వెళ్తున్నాడా? కాబట్టి వాడిని ఏమంటారు? గొడుగు ఉన్నవాడు, డబ్బులు ఉన్నాయి, గొడుగు వేసుకున్నాడు. ఇంకోడు గొడుగు లేదు వాడికి, కానీ వాడు వర్షంలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. వాడికి డబ్బులు లేవేమో కాబట్టి వర్షమున తప్పదు కాబట్టి వెళ్తున్నాడు. ఇంకోడు ఉన్నాడంట, పైన వర్షం పడుతుంది, మనలాంటి వాళ్ళే, చేతిలో గొడుగు పెట్టుకొని సంకలో పెట్టుకొని చక్కగా పోతున్నాడు వర్షంలో. ఎందుకు గొడుగు వేసుకోలేదు? వాడినంట దరిద్రుడు అంటారంట. అది అన్న చెప్పిన మాట. బైబిల్ చేతిలో ఉంది మనకి, ఆడికంటే బైబిల్ లేదు, ఆడికి తెలియదు అవతలోడికి. మనకి బైబిల్ చేతిలో ఉంది, ఇట్లా తీసి
చదవకుండా దేవా నాకే ఎందుకు ఈ కష్టం వచ్చింది, నాకే ఎందుకు ఈ శ్రమ వచ్చింది, మీ చిత్తం తెలియచేయ్యా అనేవాళ్ళు ఏమంటారు మీరు చెప్పండి. చేతిలో బైబిల్ పెట్టుకొని బైబిల్ తీయడు కానీ వీడికి ప్రభు చిత్తం అంతా తెలియాలట. అలా ఉంది మన పరిస్థితి. ఇక్కడ నుంచైనా బైబిల్ చదవండి. దేవుడు ఆయన చిత్తం మొత్తము ఆయన మనల్ని ఎలా గైడ్ చేయాలో చెప్పేది బైబిల్. ఇది వదిలేసి ప్రపంచంలో ఉన్న ప్రతి పనికి మాలనాడు సలహా తీసుకుంటాం. ప్రతి ఒక్కరిని క్వశ్చన్లు అడుగుతాం, ఈ విషయాలు ఏం చేయాలి, ఈ విషయాలు చేయాలి. ఎగ్జామ్ రాగానే పాస్టర్ దగ్గర పోతాం, పాస్టర్ గారు ఎగ్జామ్ రాస్తాడు అన్నట్టు కదా. మనం మాత్రం చదవకుండా వెళ్ళి. కాబట్టి ఈ రోజు నుంచి అయినా అట్లీస్ట్ మన చేతుల్లో మనకు బైబిల్ ఇచ్చారు. ఒక టైంలో బైబిల్స్ దొరికేవి కాదు కాబట్టి పాస్టర్లు, సండే స్కూల్ టీచర్లు కంటద వాక్యాలు విపరీతంగా నేర్పించేవారు. ఇప్పుడు అవి నేర్చుకోవాల్సిన పనిలే యాక్చువల్గా, కానీ మనమే ఆవేశపడి నేర్చుకుంటున్నాం. అప్పుడు బైబిల్స్ లేవు పాపం. ప్రతిరోజు చదవాలి, మనం తీసి చదవాలి. ఉన్నది మనం యూజ్ చేసుకోకపోతే ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయి. కాలేజెస్లో ఎలా జీవించాలి, లైఫ్లో ఎలా జీవించాలి, ఎవరితో ఎట్లా మాట్లాడాలి, ఎవ్రీథింగ్ మనకి ఈ బైబిల్లోనే ఉంది. ఓకే, ఈరోజు ఒక అద్భుతమైన క్యారెక్టర్ గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నాను. బైబిల్స్ ఉన్నాయి కదండి అందరి దగ్గర. సరే, ఇప్పుడైనా ఓపెన్ చేద్దాము. 2వ దినవృత్తాంతాలు 34వ అధ్యాయము. ఫస్ట్ వర్స్ చదువుతారు ఎవరైనా? పెద్దగా చదవాలి, గట్టిగా వినపడేటట్లు చదవాలి. ఆగండి, ఇక్కడ యోషియా ఏలనారంభించినప్పుడు తర్వాత 8 ఏండ్ల వాడు. వినండి, యోషియా అనే ఆయన రాజు అయ్యాడంట, కింగ్ అయ్యాడంట యూదా రాజ్యం. అతని వయసు అంతా 8. ఎవరన్నా ఇక్కడ 8 ఇయర్స్ వాళ్ళు ఉన్నారా? 8 ఇయర్స్ కన్నా తక్కువ వాళ్ళు ఉన్నారా? ఎవరు లేరా? అప్పుడే కింగ్ అయిపోయాడు. ఎప్పుడైనా చదివారా ఈ టాపిక్? చదివినట్లన్నా గుర్తొస్తుందా? ఓకే, ఒక్కళ్ళు, ఇద్దరు అంతే. మనం బైబిల్ చదవం కదా, చదివితే అద్భుతాలు జరుగుతాయి. మన మైండ్ మారిపోయింది. డెసిషన్ అనేది ఎవరి డెసిషనో తెలుస్తుంది, ఎవరు చెప్పే డెసిషన్. ఓకే, యోషియా అనే ఆయన కింగ్ అయినప్పుడు 8 ఇయర్స్కే కింగ్ అయ్యాడంట. అంటే ఆ కాలంలో అప్పుడప్పుడు అవుతుంటారు, ఎందుకంటే ఎవరు వారసులు లేనప్పుడు ఇచ్చేసాడు, అవకాశం దొరికింది, యోషియా కింగ్ అయ్యాడు. ఏళ్ళను ఆరంభించినప్పుడు తర్వాత చదవమ్మా. అతను యెహోవా దృష్టికి ఎలా ఉన్నాడు? నీతిని అనుసరించాడు. నీతిని వినండి, నీతి అంటే ఏంటి? 8 ఏళ్ళప్పుడంట యెహోవా దృష్టికి నీతిని అనుసరించి నడిచాడంట. 8 ఏళ్ళప్పటి నుంచే. మనలో ఎంతమంది అలా ఉన్నాము? ఎంత వయసు ఉందే మనకి? నీతి అంటే ఏంటో తెలుసా? నీతిమంతుడు అనేవాడు ఎలా ఉంటాడు తెలుసా? చెప్తాడు ఎవరైనా? పాపం అంటే అసహ్యించుకుంటాడు, పాపం అంటే కంపరం కలుగుద్ది, పాపం అంటే వామిటింగ్ వచ్చినట్టు అవుద్ది. నేను గుజ్జనగొండలో మాట్లాడాను మీ లెంట్ దాంట్లో ఈ పాపం గురించే. పాపం విషయంలో నీతిమంతుడికి స్పందన ఉండదు. అంటే వాడు చచ్చిపోయిన వాళ్ళలాగా ఉంటాడు. మనకి ఇష్టమైన పవన్ కళ్యాణ్ సాంగ్ వస్తుందనుకో, మారు మనసు పొందిన తర్వాత పవన్ కళ్యాణ్ సాంగ్ వస్తుంటే నాలో ఏ స్పందన ఉండదు, చచ్చిపోయిన వాళ్ళలాగా ఉంటారు. అది నీతిమంతులుగా జీవించడం అంటే. ఆ నీతి మనలో ఎంతమందికి ఉంది? ఈరోజు
దేవుడు అటువంటి నీతి గల వాడి కోసం వెతుకుతూ ఉన్నాడు. యెహోవా కనుదృష్టి అంట నీతిమంతుడి కోసం ఎక్కడున్నాడా అని వెతుకుతూ ఉంటదంట. ఎందుకంటే ఆ నీతిమంతుడినంట బలపరచడానికంట. ఎందుకంటే నీతిమంతుడు ఎక్కడా దొరకట్లేదు. వాడు సింగిల్గా ఉంటున్నాడు, వాడికి ఫెలోషిప్ సరైన ఉండట్లేదు. అతన్ని బలపరచడానికి దేవుడే డైరెక్ట్గా ఉంటున్నాడంట. ఇక్కడ యోషియా 8 years ఏజ్ నుంచే యెహోవా దృష్టికి నీతిని అనుసరించి నడిచాడంట. ఆర్ వి రెడీ? ఉంటారు ఎవరైనా ఉండడానికి సిద్ధపడుతున్నారా? టుడే టేక్ ఎ డెసిషన్. నీతిగా జీవించడానికి చెప్పే కదండి. నీతిగా అంటే పాపం అంటే మనకి అసహ్యం కలగాలి. ఒక్కొక్కడికి ఒక్కొక్క మాస్క్ ఉంటుంది. ఏం మాస్క్? N95 మాస్క్ కాదు. ఇక్కడ ఒక మాస్క్ వేస్తాడు చక్కగా, బయటికి వెళ్తే కాలేజీలో ఇంకో మాస్క్లో కనపడతాడు. ఇంకో ఊరికి వెళ్తే వాడు ఇంకో మాస్క్ వేసుకుంటాడు. మారు మనసు ఉందా బ్రదర్? అవును బ్రదర్, బాప్తిస్మం కూడా తీసుకున్నా. ఆయనకంటే నేను వాక్యం బాగా చెప్పగలను, నాకు ఎందుకు అవకాశాలు ఇవ్వట్లేదు? ఇక్కడ అవకాశం లేదు, ఇంకో చోటికి వెళ్తారు. పాట భలే పాడతారు, ఇంకో చోటికి వెళ్తారు. వీళ్ళందరూ మాస్క్ వేసుకుంటారు. ఈ చర్చిలో పాట పాడతాడు, కాలేజీలో సినిమా పాటలు పాడతారు. అక్కడ ఒక మాస్క్. ఈ యోషియా అంట నీతివంతుడిగా ఉండడమే కాకుండా యెహోవా దృష్టికి, మళ్ళా మనుషుల దృష్టికి షో చేస్తుంటాం మనందరం, అందరూ షో చేసేవాళ్లే. కుడికైనా ఎడమకైనా ఎంత సూపర్ చెప్పండి. ఇప్పుడు నాకు కుడికి కానీ ఎడమకు కానీ తొలగట్లేదంట, స్ట్రైట్గా వెళ్తున్నాడంట. రియల్ క్రిస్టియన్ ఎప్పుడు కూడా స్ట్రైట్గా ఉంటాడు. వాడు అందరి దృష్టిలో తేడాగాడే. మీరందరు కాపీలు కొడితే క్రిస్టియన్ కాపీ కొట్టడు. క్రిస్టియన్ కాపీ కొట్టడంతే, వాడికి 0 వచ్చినా పర్లేదు. కానీ మన గుంటూరులో క్రిస్టియన్సే చిట్టీలు పెట్టుకొని వస్తారు. నిజమా కాదా చెప్పండి? 100% నిజం. నేను అన్ని ఏరియాస్ నుంచి వచ్చాను కాబట్టి నాకు అన్నీ తెలుసు. చక్కగా కాపీ రాస్తారు. వాళ్ళే ఫస్ట్ బైబిల్ తీసి చదువుతారు చర్చిలో కూర్చొని. కుడికి కానీ ఎడమకు కానీ తిరగనంత పర్ఫెక్ట్ క్యారెక్టర్ ఈ యోషియా. మరలా మనం ఏం ప్రార్థన చేస్తాము? ప్రభువా నీ చిత్తం నాకు కావాలి, ఇంకా ప్రభువా ఆశీర్వాదాలు కావాలి, వాడికి వచ్చే నాకు కావాలి. దేవుణ్ణి మనం ఎలా చూస్తున్నామంటే, సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి ఎలా చూస్తున్నామంటే ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడిగా మాత్రమే చూస్తున్నాం. నువ్వు ఇస్తుండు, మేము తీసుకుంటాం అంతే. మన హృదయాన్ని ఆయనకి ఇవ్వం, ఆయన కోరుకున్నట్లు జీవించం, కానీ ఆయన ఇవ్వాలి. మనం బాగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి అని చెప్తాం. అంతేగా యోషియా ఏం చేశాడు? కుడికి కానీ ఎడమకు కానీ తిరగకుండా స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అంటే ఎవరిని లెక్క చేయట్లేదు. వయసు అంతా మీ వయసు అంతా చెప్పుకోండి. మీరు ఎంతకాలం ఎలా జీవించారు చెప్పండి. దానికి రాజే కావాల్సిన పనుల, కుడికి కానీ ఎడమకు కానీ నడవకుండా కరెక్ట్గా వెళ్ళడానికి. ఈరోజు ఒక డెసిషన్ తీసుకుందాం. కుడికి కానీ ఎడమకు కానీ మరలకుండా నడవగలిగే క్రైస్తవులముగా ఉందాము. ఆయన కోరుకుంటుంది వాళ్ళని. యేసుప్రభు నమ్మావా? నవ్వా బ్రదర్? ఎస్, మేము బిలీవర్స్ మీ బ్రదర్. దయ్యాలు కూడా అదే మాట అంటున్నాయంట, యాకోబు పత్రికలో ఉంది. నువ్వేంటి నమ్మేది? దయ్యాలు కూడా నమ్మి వణుకుచున్నామంట.
ఆయనకు కావలసింది ఫాలోవర్స్. ఆయన చెప్పినట్టు నడిచే ఫాలోవర్స్ కావాలి. ఇంట్లో కూర్చొని పొద్దున్న ప్రార్థన చేశాము, సాయంత్రం బైబిల్ చదువుతున్నాం, ఇదే ఎక్కువ అనుకుంటున్నారని మీరు. మళ్ళీ చాలా మంది అసలు బైబిలే చదవకుండా వచ్చారు. నీ దేవుని నువ్వే గౌరవించకపోతే పక్కనోడు ఎందుకు గౌరవిస్తాడు? అవునా కదా? మనం చెప్పుకునే మన దేవుడిని మనమే గౌరవించట్లా, ప్రార్థన చేసుకోలేకపోతున్నాం. వాడెవడో గౌరవించాలని మాత్రం తెగ ఫీల్ అవుతాము. యూట్యూబ్లో వాట్సాప్లో చూసేది మన దేవుడిని కించపరిచాడని ఫీల్ అయ్యేది. ఓకే, తర్వాత చదువు ఆశ్రిత. తన ఏలుబడి యందు 8వ సంవత్సరమున తానింకను బాలుడై ఉండగాని అతడు తన పితరుడైన దావీదు యొక్క దేవుని యొక్క విచారించుటకు పూనుకొనిన ఆగమ్మా, ఇక్కడంతా అతను ఇంకను బాలుడై ఉండగానే 8వ సంవత్సరంలో అతను బాలుడే అంట. అంతేగా, బాలుడేగా ఇప్పుడు కూడా. ఏం పని చేస్తున్నాడు? తన పితరుల దావీదు యొక్క దేవుడి యొద్ద ఏం చేస్తున్నాడు? విచారించుటకు పూనుకున్నాడంట. విచారించడం అంటే ఏంటి? బాధపడ్డావా? చెప్పండి. తెలుసుకుంటున్నాడంట, ఆయన చిత్తాన్ని తెలుసుకుంటున్నాడంట. అయ్యా రవ్వా, మేము ఈ పని చేయమంటావా, ఈ పని చేయమంటావా అని అడుగుతున్నాడంట. వయసు అంతా పెద్దవాళ్ళు ఎవరు ఉంటే మా పిల్లల వయసు అంతా. కుడికి కానీ ఎడమ కానీ తిరగకుండా నీతివంతంగా ఉంటూనే దేవుని యొద్ద విచారిస్తున్నాడంట. మనం ప్రార్థన చేయడానికే కింద మీద పడి చచ్చిపోతున్నామే, దేవుడి దగ్గర అంట ఆయన. చూసారా? ప్రార్థన మనం ఏమేం చేస్తాము? చిన్నపిల్లలైతే మా అమ్మని కాపాడు, మా డాడీని కాపాడు కదా. మనమైతే మనం ఏం చేస్తాం? మేము ప్రతిరోజు హ్యాపీగా ఉండాలి, లేకపోతే మా కాలేజీలో ఎగ్జామ్స్ ఉన్నాయి, మాకు ఫస్ట్ రావాలి, ఇంకేం చేస్తాం? అంతేనా? అలాంటివి చేసుకుంటాంగా, ఏవైనా అలాంటివి చేస్తాంగా. కానీ యోషియా అలా చెయ్యట్లా. డిస్కస్ చేస్తున్నాడు దేవుడితోటి. ఈ పని చేయమంటావా, ఈ పని చేయమంటావా, ఇలా ఉండమంటావా, అలా ఉండమంటావా అని డిస్కస్ చేస్తున్నాడు. ఆ రేంజ్కి మనం ఎప్పుడు ఎదగాలి? అతని వయసు అంతా 8 దగ్గరే ఉన్నాడు. 8 ఇయర్స్కే దేవుడితో డిస్కస్ చేసేంత రేంజ్లో ఉన్నాడు. మనకి బైబిల్లో ఫస్ట్ నుంచి 66 అధ్యాయాలు, 66 పుస్తకాలు లిస్టే రాదు. చాలామందికి 66 ఉన్న విషయమే తెలియదు. ఈయన ఏకంగా డిస్కస్ చేస్తున్నాడంట. ఇటువంటి స్టాండర్డ్స్ మన బైబిల్ స్టడీ మెంబర్స్ అందరికీ కావాలి. దేవునిలో ప్రార్థన ఏం చేయాలంటే, ప్రభువా నీ చిత్తం ఏంటో చెప్పు నా పట్ల, ఆ పని నేను చెయ్యాలని ప్రేయర్ చేయాలి. అసలు దేవుడు మన నుంచి ఏ కోరుకుంటున్నాడో అడగాలి. మనం ఎంతసేపు దేవుణ్ణి అడగడం కాదు. దేవుణ్ణి అడగడం తప్పు కాదు. దేవుణ్ణి మనం అడగాలి. మనం అడగకపోతే ఎవరు అడుగుతారు? అడగొచ్చు మన అవసరాలన్నీ. కానీ దేవుడు మన పట్ల కొన్ని ప్రణాళికలు కలిగి ఉన్నాడు. అవి తెలియచేయమని అడగాలి. అలా యోషియా అడిగాడు. తర్వాత చదవమ్మా. ఇప్పుడు వయసు మారింది. ఎన్నో వయసు? 8వ ఏట 8వ సంవత్సరం ఉన్న ఇతను నేనేం చేయాలని డిస్కస్ చేస్తూ ఉన్నాడు. 4 సంవత్సరాలు దేవుడితో మాట్లాడుకున్నాడు. దేవుని చిత్తం ఏంటో పూర్తిగా తెలుసుకున్నాడు. ఎన్ని సంవత్సరాలు పట్టింది? 4 సంవత్సరాలు పట్టింది. మన ప్రభువా నీ చిత్తం తెలియజేయమని ఎంత టైం వెయిట్ చేస్తాం? 4 సంవత్సరాలు వెయిట్ చేస్తామా? 4 నిమిషాలు అయిపోవాలి. 4 రోజుల్లో జాబ్ వచ్చేయాలి.
అది మన సొంతం వాటికే. యోషియా పరిపాలించిన టైంకి ఏంటంటే పరిస్థితి, అక్కడ ఇజ్రాయేలీల దేశం మొత్తం కూడా విగ్రహారాధనతో నిండి ఉంది. బయలు పూజలు, సూర్య దేవతలకు పూజలు, నక్షత్రాలకు పూజలు, ప్రతి ఇంట్లో విగ్రహాలు ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ విగ్రహాలు, అన్యుల దేవాలయాలు ఉన్నాయి. ఎవరి దేశంలో? యెహోవా దేవుడు ఉండాల్సిన దేశంలో అన్యుల విగ్రహాలు ఉన్నాయి. మన ఇళ్లలో క్రీస్తు ఉండాల్సిన ఇంట్లో ఎన్ని విగ్రహాలు ఉన్నాయో మీకే తెలుస్తాయి. నిద్ర లేచినప్పుడు నిద్రపోయేంత వరకు టీవీ మోగుతానే ఉంటుంది కొంతమంది ఇళ్లలో. ఆ ఇంటి వైపుకి వెళ్ళండి, రకరకాల వాయిస్లు వినపడతాయి, రకరకాల ఛానల్స్లో రకరకాల ఫిల్మ్ సాంగ్స్ వినపడతా ఉంటాయి. దానికి ఊఫర్లు పెడతారు, స్పీకర్లు పెడతారు, అన్నీ తెలుసు మనకి. వాళ్ళే చర్చిలో తలుపు ఓపెన్ చేసి పాట పాడతారు. ఎంత కంపరం కలుగుద్దంటే మనకి. అలాంటి పొజిషన్లో ఇజ్రాయెల్ దేశం కూడా అప్పుడు అలా ఉంది. యూదా దేశం మొత్తం విగ్రహాలతో నిండిపోయింది. యెహోవా యొద్ద విచారణ చేస్తే యెహోవా దేవుడు ఏం చెప్పాడు తెలుసా? యోషియా ముంద ఇడీసి పడే అంటాడు. యోషియా ఏం చేస్తాడు? అబ్బో నాకంత ధైర్యం లేదు, నాకు 12 ఇయర్సే, నాకు 12 ఇయర్సే, నా మాట ఎవడు ఎండు అని కామ్గా ఉన్నాడా? మారు మనసు పొందిన మనందరం చేయాల్సిన పని ఏంటో చెప్పండి. మొట్టమొదట నీతిమంతుడిగా జీవించడానికి రెడీగా ఉండాలి. టేక్ ఎ డెసిషన్. ఈరోజు కుడికి కానీ ఎడమకి కానీ తిరగకుండా స్ట్రైట్గా ఒక క్రిస్టియన్లా బ్రతకండి. క్రీస్తు చెప్పిన రూల్స్ని ఫాలోవర్గా అలా ఉండండి. తరువాత దేవుణ్ణి అడగండి, నేనేం చేయాలని అడగండి. రియల్ క్రిస్టియన్ భూమిని తలక్రిందులు చేస్తాడు. అపోస్తలుల కార్యంలో ఆ కాలం చేసింది అదే. భూమిని తలక్రిందులు చేశారు. అందరూ షేక్ అయిపోయేవాళ్ళు, రాజులు వణికిపోయేవాళ్ళు, ప్రతి ఒక్కళ్ళని మార్చుకుంటూ వెళ్ళారు. మనల్ని చూస్తే ఎవరికి షేక్ కలగలేదు అనుకో, మనం వాళ్ళతో రాజీ పడ్డట్టే. మనం వెళ్ళేసరికి అందరూ సినిమాల గురించి మాట్లాడుకుంటూ ఉంటే మన వల్ల ఆపలేదు అనుకో, మనం ఆల్రెడీ మాట్లాడుతున్నట్టే వాటి గురించి. ఖచ్చితంగా ఇది నిజం. యెహోవా యొద్ద విచారణ చేసి ఈ యోషియా 12వ సంవత్సరానికే మొత్తాన్ని పడగొట్టాడు. మొత్తాన్ని పడగొట్టుకుంటూ వెళ్ళాడు. తర్వాత చదవమ్మా. అతడు చూస్తుండగా జనులు బయలు దేవతల బలిపీఠములను పడగొట్టి వాటిపైన ఉన్న సూర్యదేవతల విగ్రహములను అతని ఆజ్ఞ చొప్పున నరికివేసి దేవతా స్తంభములను, చెక్కిన విగ్రహములను, పోత విగ్రహములను తుత్తునీలుగా కొట్టి చూర్ణము చేసి వాటికి బలులు అర్పించిన వారి సమాధుల మీద చల్లివేసి. ఓకే, ఇక్కడ చూడండి. ఆగమ్మా, ఇక్కడ చూడండి. ముందు యోషియా ఒక డెసిషన్ తీసుకున్నాడు. ఎవరు? యోషియా. వింటున్నారా మీరు? యోషియా ఒక డెసిషన్ తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత నువ్వు చదివిన దాంట్లో ఏముందంటే, అతడు చూచుచుండగా జనులు, ఎప్పుడైతే క్రిస్టియన్ ఒక డెసిషన్ తీసుకుంటే మిగిలిన వాళ్ళు కామన్ పీపుల్, జనులు ఏం చేశారు? వాళ్ళు వెళ్ళి పడగొట్టడం మొదలుపెట్టారు. వాళ్ళు ఇంకా మంచి స్టెప్స్ తీసుకున్నారు. ఆ విగ్రహాల్ని తుత్తునీలు చేసి వాటి చూర్ణాన్నంతా చల్లేసి, ఇంకా తర్వాత జరుగుతూ ఉంటుంది, ఆ సమాధులు తవ్వి ఆ ఎముకల్ని కాల్చి ఎంత పని చేశారు వాళ్ళు. ఇక్కడ డెసిషన్ ఎవరు తీసుకోవాలి? ఒక
క్రిస్టియన్ అవ్వాలి. ఎంతమంది క్రిస్టియన్స్ ఉన్నారు, ఏం చేస్తున్నాం మనం? బైబిల్ చదవడానికే టైం లేదు. షేమ్ ఆఫ్ యూ, సిగ్గుపడండి. ఇక ఆపండి ఈ సిగ్గులేని జీవితాలు, మరలా పైకి రండి. దేవుని ధర్మశాస్త్రము ఈ యోషియాకి దొరికినప్పుడు, తర్వాత వస్తుంది, ఇంకా నాకు టైం లేదు, క్లోజ్ చేయాలని నేను త్వరగా అవుతున్నాను. యెహోవా ధర్మశాస్త్రం ఎక్కడ ఉంటుందో వీళ్ళెవ్వరికి తెలియలేదు. తెలియకపోతే ఈ యోషియా ఈ పనులన్నీ చేసిన తర్వాత ఏం చేశారు? తర్వాత చదవమ్మా. బయలుదేవత యాజకుల సైన్యములను బలిపీఠముల మీద కాల్పించి యూదా దేశమును యెరూషలేమును పవిత్రపరిచింది. తర్వాత చదవ. ఆ ప్రకారము అతడు మనష్షే ఎఫ్రాయిము కాదు, యూదా దేశమును యెరూషలేమును పవిత్రపరిచాడు. నెక్స్ట్ ఏం చేశాడు? అతను యూదా దేశాన్ని, దేశం మొత్తాన్ని పవిత్రపరచడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత చర్చ్లోకి వెళ్ళాడు, టెంపుల్లోకి వెళ్ళి టెంపుల్ మొత్తాన్ని పవిత్రపరచడం మొదలుపెట్టాడు. వాట్ అబౌట్ యూ అండ్ మీ? మనం ఏం చేస్తున్నాం అసలుకి? టెంపుల్ మొత్తాన్ని పవిత్రపరచడం మొదలుపెట్టాడు. ఎక్కడా తగ్గట్లా. అతని వయసు అంతా 12 ఏళ్ళు, మన వయసు అంతా సిగ్గుపడాల్సిన వయసు మంది. 8వ సంవత్సరం నుంచి మొదలు పెట్టాడు. ఒక్క 4 సంవత్సరాల్లో దేశం మొత్తం సంచలనాలు సృష్టిస్తున్నాడు. ఎవరు తన పేరు? ఎవరి పేరు? ఎవరు? పెద్ద చెప్పండి, మర్చిపోవద్దండి. లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకోండి. 8 సంవత్సరాల బాబు గాని పాప గాని కనపడం కాలే యోషియాను గుర్తు పెట్టుకోండి. అద్భుతాలు చేశాడు యోషియా. ఆ తర్వాత అక్కడితో ఆగల, యూదా దేశాన్ని మొత్తం పవిత్రపరిచాడు, టెంపుల్ మొత్తాన్ని పవిత్రపరిచాడు. ఈ టైంలో ఏమైందంటే, నెక్స్ట్ ఇంకా నేను వెళ్ళిపోతాను ఫాస్ట్గా. నెక్స్ట్ ఏమైందంటే ఈ టెంపుల్ని రిపేర్ చేయించాడు. యెరూషలేం టెంపుల్ ఒకప్పుడు మూసిపడేశారు అంతకుముందు రాజులు, మూసేసి అందులో నక్షత్ర దేవతలను కూడా పెట్టారు అంతకుముందు రాజులు. ఆ టెంపుల్ మొత్తాన్ని రిపేర్ చేయించడం మొదలుపెట్టాడు. ఈ రిపేర్ చేయిస్తూ ఉంటే అందులో ఒక యాజకుడికి ఒక బుక్ కనపడుద్ది, ఒక బుక్ కనపడుద్ది. ఈ బుక్ ఏంటి అని చూస్తే అది యెహోవా ధర్మశాస్త్రం. అదేంటిది? యెహోవా ధర్మశాస్త్రం. అప్పుడు దాకా ఎవ్వడికి తెలియలా, ఎక్కడో పడిపోయింది ఒక మూలలో. అది తీస్తారు, తీసి ఒక శాస్త్రికి ఇస్తారు. వాళ్ళిద్దరు వచ్చి రాజైన యోషియాకు చూపిస్తారు. ఏంటి చదువు అంటే తీసి చదువుతారు. తీసి చదివితే దేవుని ధర్మశాస్త్రం. మన ఇళ్ళల్లో బైబిళ్ళు ఉంటాయి, రెడీగానే ఉంటాయి, ఎప్పుడూ తీసి చదవం. చాలామంది ఇళ్లలో చర్చికి వెళ్ళే ముందు తీసి దాన్ని దులుపుతారు కదా, తుడిచి అప్పుడు తెచ్చుకుంటారు. మరి మురిగ్గా ఉంటే బాగుంటుంది. ఇలాంటి పరిస్థితే అప్పుడు. అలాంటి పరిస్థితుల్లో యోషియా ఆ బైబిల్ చదువుతాడు. వాళ్ళు చదివితే వింటాడు, విని ఎంతో బాధపడిపోతాడు. బాధపడిపోయి తన వస్త్రాలు చించుకుంటాడు. అంటే అందులో ఉన్నవన్నీ కూడా భయం కలిగించే విధంగా ఉన్నాయి. ఈ టైంలో ఏం చేస్తారంటే దాని గురించి దేవుడు ఏం చెప్తాడా అని తెలియచేయడం కోసం, తెలుసుకోవడం కోసం అక్కడ ఒక ప్రవక్త దగ్గర పంపిస్తారు. దాని గురించి ఇక్కడ ప్రవక్త అంటే ప్రవక్తి అన్నమాట, అంటే లేడీ అన్నమాట. ఈ లేడీ పేరు హుల్దా. హుల్దా చూసావమ్మా, కనపడిందా? ఓకే. హుల్దా లేడీస్ దగ్గర పోవడం ఏంటి? వీళ్ళు క్రీస్తు పూర్వం 500-600 సంవత్సరాల క్రితం లేడీ దగ్గర పోయి విచారించడం ఏంటి దేవుని ధర్మశాస్త్రం గురించి? అప్పుడే వాళ్ళు సమానత్వాన్ని పాటించారు. ఇప్పుడు కూడా మనం వస్తున్నాం కింద మీద పడి.
ఒక అమ్మాయి నిలబడి వాక్యం చెప్తే చచ్చిపోతాం. అవునా కాదా? ఆడపిల్లలేందిరా మనకంటే ఎక్కువ. అవును, ఎవరు టాలెంట్ ఉంటే వాళ్ళదే. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుడు స్త్రీని గాను పురుషుని గాను సృజించను. ఇద్దరు ఈక్వల్. ఎంతవరకు ఈక్వల్? అన్నిట్లో ఈక్వల్, అంతే. కాకపోతే వీళ్ళకు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, మీకు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. రెస్పాన్సిబిలిటీస్ తేడా, కానీ ఆయన దృష్టిలో అందరూ సమానమే. కాబట్టి మీరు చిన్నపిల్లలు గుర్తుపెట్టుకోండి, లైఫ్ లాంగ్. ఇళ్లలో చాలామంది చెప్పేవాళ్ళు ఉంటారు, నో, బైబిల్ చెప్పింది మనం వినాలి. ఆమె దగ్గరికి వెళ్తే, హుల్లా దగ్గరికి వెళ్తే, హుల్లా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఏమేం చేయాలని. ఆ తర్వాత యోషియా, అప్పుడు తన ఏజ్ అంతా 18 years చూపిస్తారు అంతే. ఇంత చిన్న వయసులో ఇన్ని పనులు చేస్తున్నాడు. చేస్తూ తర్వాత ఒక గొప్ప పండగని అరేంజ్ చేస్తాడు. అదే పస్కా పండగ. ఎప్పుడో సమూయేలు టైంలో చేశారు వాళ్ళు, పెద్ద పండగ. ఇన్ని వందల సంవత్సరాల తర్వాత యోషియా మళ్ళా మొదలుపెట్టాడు. అంటే ఎన్ని అద్భుత కార్యాలు చేశాడు, ఎంత అద్భుతంగా చేశాడు. ఈరోజు మనందరం ఒక డెసిషన్ తీసుకుందాం. ఏం డెసిషన్ తీసుకోవాలంటే, దేవుడు మనకేం చెప్తాడా అని ఎదురు చూద్దాం. యోషియా చేసిన పని అది. చాలా చిన్ని వయసు నుంచి యోషియా ఏం చేశాడు? దేవుడి దగ్గర విచారణ చేశాడు. దేవుడిచ్చిన డెసిషన్ని ఫాలో అయ్యాడు. అలా ఫాలో అయ్యేవాడికి వరుసగా విజయాలు వస్తూ ఉంటాయి. అలా ఫాలో అయ్యాడు. దేశం మొత్తాన్ని మార్చాడు. టెంపుల్ని రిపేర్ చేయించాడు. టెంపుల్ మొత్తాన్ని కూడా బాగు చేశాడు, పవిత్రపరిచాడు. తర్వాత తన యొక్క ధర్మశాస్త్రం దొరికేలా చేశాడు. ఇప్పుడు మన చేతుల్లో ఆయన బైబిల్ ఉంది. మనం ఈరోజు డెసిషన్ తీసుకుందాం. ఓకే, చివరిగా నేను ఒక్క వచనం చూపిస్తాను. కొత్త నిబంధనలో పేతురు 4వ అధ్యాయము 1st వచనం. క్రీస్తు శరీరమందు మన కొరకు శ్రమపడెను కనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకోండి. ఆగండి. క్రీస్తు శరీరమందు మన కొరకు శ్రమపడ్డాడంట. ఆయన శ్రమపడ్డాడు కరెక్టే, కానీ మనకు ఒక పని చెప్పాడు. ఏంటిది? అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకోండి. ఆ శ్రమపడే మనసునంట మనము వెపన్ లాగా ధరించుకోవాలంట. ఏంటిది వెరైటీగా ఉంది? క్రిస్టియానిటీ అంటే అంతే. శ్రమపడే మనసును మనము AK-47 లాగా ధరించుకోవాలి. శ్రమపడే మనసు అంట, అది చెయ్యాలి మనం. తర్వాత శరీర విషయములలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాసలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగానే నడుచుకొనినట్లు పాపముతో జోలి ఇకనేమీ శరీరానుసారంగా మనుజాసలను అనుసరించి నడుచుకోనకుండా మనమంట దేవుని ఇష్టానుసారంగా నడుచుకోవాలంట. ఓకేనా? అర్థమవుతుందా? మనుష్యుల ఇష్టం ఇంకా మనకొద్దు, దేవుని ఇష్టం కావాలి మనకి. అలానే పాపముతో జోలి ఇక ఏమీ లేకుండా ఉండాలంట. అంటే పాపంతో నో ఫ్రెండ్షిప్, నో రిలేషన్. పాపం మనకి అట్రాక్ట్ చేయాలనుకుంటే మనం అట్రాక్ట్ అవ్వము. మనం ఆల్రెడీ అట్రాక్టెడ్ టు గాడ్. అయిపోయా, పాపంతో జోలి కట్ చేసేసాం, మనకు సంబంధం లేదు. తర్వాత పోకిరీ చేష్టలు అంట. కాలేజీల్లో బాగా చూస్తాం, అవే ఇళ్లలో కనపరిచేలా చేస్తుంటాం మనం. పోకిరీ చేష్టలు వద్దంటున్నాడు ఆయన, మరి మనం ఏం చేయలేము. ఆయన వద్దన్నాడు, మనం ఫాలో అవ్వాలి అంతే. దురాశలు, ఆశ కాంది దురాశ. ఆశ పడవచ్చు, కానీ ఈ దురాశకి ఆశకి తేడా మనకు తెలుసు, చెప్పక్కర్లేవరు. మద్యపానం ఇప్పుడు అంతా ఫ్యాషన్ అయిపోయింది. అమ్మాయిలు మొత్తం తాగేస్తున్నారు, అది నిజం. కానీ మనం జాగ్రత్తగా ఉండాలా? అల్లరితో కూడిన ఆటపాటలు ఎక్కడుంటాయండి? ఎక్కడుంటాయి? ఎవరు చెప్తున్నారు?
మూవీస్లో ఉంటాయంట. జేపీ అన్న చెప్తున్నాడు, ఏంటన్నా నువ్వు పాతకాలం మనిషివి, సినిమాలు చూడకపోతే ఒప్పుకోమని ఇక్కడ మైకుల్లో చెప్తుంటే జనాలంతా. అరే ఏంటన్నా ఎంత మాట చెప్పావు. సినిమా ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి, నేను ఆ టాపిక్ లేకుండా క్లోజ్ చెయ్యను. ఎందుకంటే సినిమా మదర్ ఆఫ్ ఆల్ సిన్స్. స్టార్ట్ అయ్యేదే దాని నుంచి. ఎవరికైనా కూడా అట్రాక్ట్ చేస్తుంది సినిమా. సినిమాలు చూడొచ్చు అనే వాళ్ళకి దాని గురించి తెలియక చెప్తుంటాడు. సినిమా ఏం చేస్తుందంటే, మనకు తెలిసిన పాపం అంటే ఏంటి, ఏదో కొంచెం సెక్సువల్గా ఎక్కువ చూపిస్తారు, కొంచెం ఏదో వల్గారిటీ ఉంటుంది, కొంచెం వైలెన్స్ ఉంటుంది చెప్తారు కదా. అవి కాకుండా నేను బాగా రీసెర్చ్ చేశా, 2-3 రోజులు మాట్లాడమని మాట్లాడతా. మనము కానిదేదో అది చూపిస్తుంది సినిమా. మనం ఏమి కామో అది ఉన్నట్టు చూపిస్తుంది. మీకు ఎగ్జాంపుల్ చెప్తా. పుష్ప సినిమా రిలీజ్ అయింది కదండి, పుష్ప 2 కదా, మీకు అందరూ తెలుసు. బీహార్లో గ్యాంగ్స్టర్ని పట్టుకున్నారు. ఎక్కడ పట్టుకున్నారు తెలుసా? పుష్ప సినిమా చూడడానికి వచ్చాడు వాడు పుష్ప సినిమా చూద్దామని వస్తాడని ముందే కనుక్కొని ప్లాన్ వేశారనమాట. బాటు వేసి పట్టుకున్నారు. గ్యాంగ్స్టర్ ఎందుకు వచ్చాడు పుష్ప 2కి? వాడిని వాడు అనుకుంటాడనమాట, నేను హీరోనే అని. సినిమాలు ఎందుకు హిట్ అవుతాయి తెలుసా? ఈ హీరో నేనే అనుకుంటాడు, నేను వెళ్తే నేను హీరోలా ఫీల్ అవుతా. నేను ఫీల్ అవ్వకపోతే అది హిట్ కాదు. నేను ఏది కాదో అదిలా చేపిస్తుంది. అర్థమైందా? ఇట్లా చాలామంది గ్యాంగ్స్టర్స్ని పట్టుకున్నాడు. హిందీ ఫిల్మ్స్లో చాలా జరిగాయి ఈ సంఘటనలన్నీ. మనము ఏమి కామో అది చూపిస్తుంది అన్నమాట. బైబిల్ మనం ఎందుకు చదవం తెలుసా? మనం ఏంటో అది చూపిస్తుంది. మన పాపం మనకు చెప్తుంది. రియల్ ఇది, అందుకు మనం చదవము. అదెందుకు చూస్తామంటే మనకి ఆశ కలిగిస్తుంది, ఇంట్రెస్ట్ కలిగిస్తుంది, అట్రాక్షన్ నేర్పిస్తుంది. అబద్ధాన్ని నిజంగా చూపిస్తుంది అంట. చూసావా ఎంత మంచి స్టేట్మెంట్ ఇచ్చారన్నా? నిజమన్నా. ఈ విధంగా అట్రాక్ట్ చేసేస్తుంది. అది కరెక్ట్ అనిపిస్తుంది, ఇది కరెక్టేమో అనిపిస్తుంది. అమ్మాయిల మీద కామెంట్స్ చేస్తూ ఉంటాడు హీరో. వాడు హీరో. రియల్ లైఫ్లో అమ్మాయిలు కూడా నన్ను కామెంట్ చేసినప్పుడు హీరో అనుకునేలా చేస్తుంది ఫిల్మ్. ఇది ట్రూ. అసలు నేను ఒక డైలాగ్ విన్నాను ఎప్పుడో, మార్కెట్లో కంట సరే గుర్తు రావట్లా, మార్కెట్లో ఇమ్మీడియట్గా సెల్ ఫోన్లు కొనకూడదురా. ఎందుకు తెలుసా? కొత్త కొత్త మోడల్స్ వచ్చి కవ్విస్తాయి. అలానే అమ్మాయిల్ని ఇమ్మీడియట్గా ప్రేమించకూడదురా, ఎందుకంటే కొత్త కొత్తగా అమ్మాయిలు వస్తారంట మార్కెట్లోకి. అంటే అమ్మాయిల్ని మార్కెట్తో పోల్చాడు వాడు. ఎంత దారుణం అంటే ఇట్లాంటివి వింటా ఉంటే ఎవ్వరూ వ్యతిరేకించరు. ఎందుకో తెలుసా? అది కరెక్ట్ అనుకుంటారు. ఒక మిథ్యాలోకంలోకి మనల్ని నెట్టివేస్తుంది ఫిల్మ్. ఆ 2.5-3 గంటల ఫిల్మ్ చూసి బయటకు వచ్చే ఫేసులు చూడండి, జస్ట్ వాళ్ళ ముఖాలన్నీ మాడిపోయి బయటకు వస్తూ ఉంటారు. మరి ఏం ఎంజాయ్మెంట్ ఉంది అక్కడ? కానీ ఏమీ ఫీల్ అవ్వకుండా మనం ఇక్కడ వింటాము, మళ్ళా పెట్టుకొని చూస్తాం. నెవర్, ఎప్పటికీ ఫిల్మ్స్ చూడొద్దు. ఫిల్మ్స్ చూడొచ్చు కరెక్ట్ అని ఎంత పెద్ద స్పీకర్స్ చెప్పినా నమ్మొద్దు. ఎందుకంటే వాళ్ళు అడిక్ట్ అయ్యి ఉండొచ్చు, వాళ్ళు చెప్పారని అది కరెక్ట్. బైబిల్లో ఉంది. అల్లరితో కూడిన ఆటపాటలు ఎక్కడుంటాయి? ఫిల్మ్స్లో ఉంటాయి. ఆ ఫిల్మ్సే దేవతలను ఊరేగించే ప్లేసుల్లో డీజేలు పెట్టేస్తారు. ఎక్కడ అల్లరి ఉంటుందో అక్కడ పరిశుద్ధాత్ముడు ఉండడు. పరిశుద్ధాత్ముడు అల్లరికి కర్త కాడు. దేవుడు మనల్ని ఎప్పుడు కూడా మెల్లనైన చల్లనైన స్వరంతో మాట్లాడుతూ ఉంటాడు. ఇదే దేవుడి చిత్తం. పెద్ద స్పెషల్గా ఏం తెలుసుకోకర్లా, అది తీస్తే కనపడుద్ది. నెవర్ నెవర్, ఎప్పటికీ చూడొద్దండి, ఎప్పటికీ. ఓకే, తర్వాత త్రాగుబోతుల విందులు. ఇదంతా కామెడీ అంటే ఈ త్రాగుబోతుల కేసులు మరీ కామెడీగా ఉంటాయి. వాళ్ళు పెళ్ళిళ్ళకి తాగుతారు, బర్త్డేలకి తాగుతారు,
చచ్చిపోయినప్పుడు తాగుతారు, న్యూ ఇయర్కి తాగుతారు. అంటే వీళ్ళకి తాగని సందర్భం ఏంటి చెప్పు? వీళ్ళకి తాగడానికి ఏదో ఒక సందర్భం పెట్టి తాగుతుంటారు. మన క్రిస్మస్ ఫంక్షన్ జరిగినా వాడు తాగొస్తాడు, సండే తాగుతారు. మనము చెప్పలేము, వాళ్ళు సంఘబద్ధలుగా ఉంటారు. ఇది ఇంకా కామెడీ. ఏం చేద్దాం? చెప్పే ధైర్యం ఓడుకుంటట్లే. యోషియాలాగా పాస్టర్కి చందా వస్తే చాలు, మా వంట వైపీఎస్కి నలుగురు వస్తే చాలు, గట్టికి చెప్తే వెళ్ళిపోతారేమో. ఇలా అయిపోతే ఏంటి? మొహం మీద గట్టిగా చెప్పగలిగేవాడు కావాలి. ఈరోజు మీరందరూ కూడా కుడికి కానీ ఎడమకు కానీ తిరగకుండా ఉండాలి. చదువమ్మా. చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలం. చూడండి, అన్యజనుల ఇష్టం నెరవేర్చడానికంట ఇంతకు ముందు గతించిన కాలం చాలంట. ఇంతకుముందు బాగా నెరవేర్చాం వాళ్ళు చెప్పినవన్నీ. వాళ్ళతో పాటు కలిసి సినిమాలు చూసాం, వాళ్ళతో కలిసి త్రాగుబోతలు విందుల్లో పాల్గొన్నాము, పోకిరీ చేష్టలు అన్నీ చేశాము. బాబు ఇంకా చాలు, వాళ్ళ ఇష్టం ఇప్పుడుదా నెరవేర్చాం, చాలు. ఇంకా మిగిలిన లైఫ్ చాలా తక్కువ ఉంది. మహా అంటే 20 ఉంటుంది, లేకపోతే 40 ఉంటుంది, లేకపోతే 60 ఉంటుంది. హోల్గా 100 years బతికేది. ఆ తర్వాత ఎక్కడుంటాం మనం? హెల్ కానీ హెవెన్ కానీ. అది ఎప్పుడు డిసైడ్ అవుద్ది? ఇక్కడే డిసైడ్ అవ్వాలి. మారు మనసు పొందితేనే పరలోకం. అది లేకుండా వీటిలోనే ఉంటే ఆ తర్వాత యుగ యుగాలు బ్రతకాలి మనం. ఇక్కడ లైఫ్తో అయిపోవాలి మనకి. అది ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అన్యజనుల ఇష్టం నెరవేర్చుంటకు గతించిన కాలం చాలు. నెక్స్ట్ చదువమ్మ, అయిపోయింది. అపరిమితమైన ఆ దుర్వ్యాపారులను తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మును దూషించు. అదంట అపరిమితమైన దుర్వ్యాపారం అంట. దుర్వ్యాపారం అంటే చెడు వ్యాపారం, బిజినెస్ అంటది. అది బ్యాడ్ బిజినెస్ అంట, రాంగ్ బిజినెస్ అంట. రైట్ బిజినెస్లో ఇన్వెస్ట్ చేయి. ఓకే, దీంట్లో పెద్ద లాభాలు రావు, కానీ మనం చేయాల్సింది అదే. ఆ దుర్వ్యాపారం అందంట మనము వాళ్ళతో పాటు చూడమ్మా, వాళ్ళతో పాటు పరిగెట్టట్లేదంట. లోకం బలి ఫాస్ట్గా వెళ్తుంది. ఏంట్రా మీరు స్లో? మేము స్లోనే. మా యేసయ్య చెప్పాడు మేము స్లోగానే పోతుంటాం. వాళ్ళేం పరిగెడతా ఉంటారు. పరిగెట్టనందుకంట వాళ్ళు ఏం చేస్తారు చూడండి, ఆశ్చర్యపోతారంట. ఆశ్చర్యపోవడం ఆపి దూషించడం కూడా మొదలు పెడతారంట. చూసారా? వాళ్ళ పరిస్థితి అది, మన పరిస్థితి ఇది. కానీ మనం ఈ రైట్ వేలో వెళ్తే యోషియాలాగా దేవుని కోసం అద్భుతాలు సృష్టిస్తాం. ఓకేనా? క్లోజ్ చేసుకుందాము. అందరు తలలు వంచండి, అందరు కళ్ళు మూసుకోండి, ఎవరు మాట్లాడొద్దు. ఈరోజు మనం ఒక అద్భుతమైన డెసిషన్ తీసుకుందాం. అవును, నేను యోషియాలాగా దేవుణ్ణి ఫాలో అవ్వాలని డెసిషన్ తీసుకున్నాము. నీతివంతంగా కుడికి కానీ ఎడమకు కానీ తిరగకుండా, దుర్వ్యాపారాల్లో పాల్గొనకుండా దేవుడి కోసం మేము నడుస్తామనే డెసిషన్ తీసుకుంటాము. మనం యేసుక్రీస్తుని మాత్రమే ఫాలో అవ్వాలి. ఇంకా వెను తిరగాల్సిన పనే లేదు. నో టర్నింగ్ బ్యాక్. ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము వెనుదిరగము. మా ప్రభువా యేసయ్య మాకు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి వందనాలు యేసయ్య. మా ప్రభువా యేసయ్య, మేము ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకోబోతున్నాం తండ్రి. ఇప్పటి వరకు మా జీవితాలు ఎలా ఉన్నాయో కానీ ఇప్పటి నుంచి మాత్రం తండ్రి మేము మీకోసం జీవించబోతున్నాం తండ్రి. ప్రభా, మాకు మంచి విషయాలు నేర్పించున్నారు తండ్రి. వందనాలు యేసయ్య. ప్రభా, మీకోసం మేము బలంగా జీవించడానికి నిర్ణయం తీసుకున్నాము. ఈ నిర్ణయంలో మీ యొక్క సహాయం దయచేయండి తండ్రి. ఇంకెప్పుడు మేము వెనుతిరగకుండా ప్రభా ముందుకెళ్ళగలిగే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు వారి నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.